ప్రపంచ చరిత్రలో ఏ పాలకుడు కూడాను వ్యవసాయం దండగా అన్నటువంటి పిలుపు ప్రజానికానికి ఇచ్చింది లేదు. కానీ మన తెలుగునాట చంద్రబాబు నాయుడు గారు 99 మరలా తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రైతుల్ని హెచ్చరిస్తూ వ్యవసాయం దండగా మీరు వేరే చూసుకోండి అన్నట్లుగా మాట్లాడటం అనేది మనకి ఎరుకలో ఉన్నటువంటి విషయం. అలాగే దండగని పండగ చేసేదానికి ఏ పాలకుడైనా సరే పాటుపడాలి. పండగ కాకపోయినా కానీ కనీసం సర్వైబిలిటీ, మన కంప్యూటర్ చిప్పులు తిని బ్రతకలేం కాబట్టి కనీసం రైతు అనేవాడు ఈ ప్రపంచంలో ఏ ఉద్యోగం ఉండటం కోసం ప్రతి అమెరికాతో సహా యూరోపియన్ కంట్రీస్ ప్రతి కంట్రీ కూడా రైతులకి సబ్సిడీలు ఇస్తూ ఆదుకుంటూ వ్యవసాయాన్ని మూలపడకుండా చూస్తూ ఉంటాయి. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు దానికి రైతుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కరువు వస్తే కూడాను 2002 ప్రాంతంలో ఆయన ఏం పట్టించుకోకపోతే అనంతపురం జిల్లాలో కమ్యూనిస్టులను రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కలిపి గంజి కేంద్రాలు ఇవన్నీ కూడాను ఏర్పాటు చేయడం అన్నీ కూడాను చరిత్ర మనం చూసాం. ఈ చరిత్ర ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే వెలుగొండ ప్రాజెక్టు ఏ రోజు కూడాను వెలుగొండ ప్రాజెక్టు గురించి విషయం మాత్రం పట్టించుకునేటువంటి పాలకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఆ టైంలో 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 96లో వచ్చినటువంటి పార్లమెంట్ మధ్యంతర ఎన్నికలప్పుడు ఒకసారి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 98లో మరలా మధ్యంతర ఎన్నికలు వచ్చినప్పుడు ప్రచారానికి వచ్చి మార్కాపురంలో ప్రచారం చేస్తూ ఇక్కడ మనం ఏదో శంకుస్థాపన చేసాం కదా, ఆ ప్రాజెక్ట్ పేరేంటని చెప్పేసి పక్కన ఉన్నటువంటి వాళ్ళ పార్టీ శ్రేణుల నాయకుల్ని అడిగి నేను వస్తే ఈసారి ఖచ్చితంగా పూర్తి చేస్తానన్నారు. 95 నుంచి 2004 లోపు గట్టిగా అక్కడికి ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ శాలరీస్ తప్పితే ఏమి ₹1 కూడాను ఖర్చు పెట్టింది లేదు. ఇలాంటి బ్యాక్డ్రాప్లో ఆ ప్రాంతం వాసులు అటు తెలుగుదేశం వాళ్ళు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానివ్వండి ఒక వీరోచిత పోరాటాలు చేసింది లేదు. గలం విప్పి మాకు కావాలని చెప్పేసి అంత దరిద్రం కరువు అనుభవిస్తున్న నేపథ్యంలో కూడాను ఏనాడు రైతులు ముందరకు వచ్చి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది లేదు. ఒక్క మా వెలుగొండ ప్రాజెక్టు సాధన సమితి మాత్రం అంత భయంకరంగా ఉద్యమాలు చేయకపోయినా కానీ మేము వెలుగొండ ప్రాజెక్ట్ అనేటటువంటి విషయాన్ని, ఆ కాన్సెప్ట్ని లైవ్లో ఉంచడానికి కేవి సుబ్బారెడ్డి గారు, రామస్వామిరెడ్డి గారు, నాగిరెడ్డి గారి నాయకత్వంలో నేను కూడా అందులో ఒక సభ్యుడిగా నేను పనిచేసినటువంటి అనుభవం ఈరోజు దాని గురించి ప్రస్తావించడానికి కావాల్సినటువంటి ఒక చిన్న అర్హత నాకున్న నేపథ్యంలో నేను మీ ముందరికి వచ్చి, అంటే ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల శంకుస్థాపన చేయబడి ఆయన కాలంలో పనులు చకచకా జరిగి ఆయన తదనంతరం రోసే గారి టైంలో కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం కావించబడి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అయితే పూర్తిగా పక్కన పెట్టబడి అట్లా జరిగిన బ్యాక్డ్రాప్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 2 టన్నెలు పూర్తి చేయటం అనేది జరిగింది. దాంతోపాటుగా మార్చిలో దాన్ని ప్రాజెక్టుని ప్రారంభోత్సవం చేయడం కూడా జరిగింది. 2 టన్నెల్స్ పూర్తయిపోయి నేపథ్యంలో అంటే నిన్న వచ్చినటువంటి ఆగస్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జూన్లో గినక ముఖ్యమంత్రి అయ్యిందంటే మొన్న వచ్చినటువంటి వరద కాలువ మన టన్నెల్ ద్వారా పూర్తయినటువంటి ఒక టన్నెల్ ద్వారా ప్రవహింపజేసి ఖచ్చితంగా మన వెలుగొండ ప్రాజెక్టు యొక్క 45 టీఎంసీలో 5 టీఎంసీలో 10 టీఎంసీలో ఆ రిజర్వాయర్ని నింపబడటం అనేది జరిగి ఉండేది. కానీ ఈరోజు అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. మీకు తేడా మీరు అర్థం చేసుకొని, ఎందుకంటే ప్రాజెక్టు కోసం బీభత్సమైన పోరాటాలు జరగలేదు. కానీ రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి బలమైన కోరిక వల్ల ప్రాజెక్ట్ అయితే మనకి కళ సాకారమయ్యింది. కానీ ఈరోజు సింపుల్గా ఆ గొట్టిపడియా, సుంకేసుల, మరొక చిన్న ఊరు, ఆ 3 ఊర్లకి కనుక ఒక 400 కోట్లు నాకు తెలిసినంత టోటల్గా R&R ప్రాజెక్టు 1200 కోట్లు, అంటే కాలువలు అవన్నీ కలిపి కూడాను ఈ 3 ఊర్లు ఖాళీ చేయడానికి ప్రజలకి, అంటే ఒక జంటకి 12 లక్షల చొప్పున, 2 పిల్లలుంటే కనుక వాళ్ళకి 12 లక్షల చొప్పున ఇట్లా కేటాయింపులు అనేది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో R&R ప్రాజెక్టు కింద కేటాయించబడి పెండింగ్ చెల్లించబడవలసి ఉన్నటువంటి అమౌంట్ 3 ఊర్లకు కూడా కలిపి నాకు తెలిసినంత వరకు 400 కోట్లు, సబ్జెక్ట్ టు కరెక్షన్, అంతకంటే ఎక్కువైనా కానీ
నీళ్లు మనం సృష్టించలేం కదా, డబ్బులు ఇప్పుడు మొన్న ఎన్నో నీళ్లు వరద పాలైనవి, ఇప్పుడు మళ్ళీ కూడా నాగార్జున సాగర్ గేట్లు ఎత్తారు. ఇవన్నీ కూడా మనం ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు పెట్టినా కానీ నీటిని వెనక్కి తీసుకురాలేం కదా. కాబట్టి ఆ చెల్లించవలసినటువంటి స్వల్ప అమౌంట్ని చెల్లింపు చేస్తే ఇక వచ్చే సీజన్ కన్నా ఇప్పుడు అంటే సెప్టెంబర్ అయిపోతూ ఉంది, ఆల్మోస్ట్ ఆల్ వరద జలాలు అనేటువంటి మనకి కష్టం. కాబట్టి వచ్చే సీజన్కైనా కానీ మనం నీటితోటి మనం వెలుగొండ ప్రాజెక్టు నింపబడాలి అంటే ప్రజల రైతులు ఆ రోజు రాలేదు, ఈరోజు వస్తారన్న గ్యారంటీ లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ వారికి పోరాడే స్వభావం లేదు. తెలుగుదేశం పార్టీ వారికంటే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా ప్రాజెక్టు కోసం పోరాడింది ఏం లేదనుకోండి. ఏదో జనం ఓట్లేస్తున్నారు, వాళ్ళు గెలిచిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అయినా సరే, తెలుగుదేశం పార్టీ అయినా గాలివాటం గట్ట ఓట్లేస్తారు. వారి మీద కోపంతో వీళ్ళకి, వీళ్ళ మీద కోపంతో వారికి. ఇలాంటి బ్యాక్డ్రాప్లో ఆ రైతుల కష్టాలని, ఆ కడగండ్లని కడతేర్చడానికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. 1997 నవంబర్ 1వ తారీఖున కడప టౌన్లో జరిగినటువంటి బిట్రాయిల్ డే, విద్రోహ దినం. మేము ఆంధ్ర రాష్ట్రంలో కలవడం వల్ల మా రాయలసీమ చాలా నష్టపోయింది. 25 ప్రాజెక్టులు మాకు పెండింగ్లో ఉన్నాయి, వాటిని మీరు పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ తోటి నిరాహార దీక్ష చేసేటటువంటి క్రమంలో మాది కూడాను గతంలో రాయలసీమే. ఇప్పుడు మా నాయకులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కనీసం మీరన్నా పట్టించుకొని తీరాలని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారికి విజ్ఞప్తి చేయటం మా వెలుగొండ ప్రాజెక్టు సాధన సమితి తరపున ఆయన యాక్సెప్ట్ చేసి 26వ పెండింగ్ ప్రాజెక్టుగా దాన్ని యాడ్ చేసిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు మన ప్రాజెక్టుకి 30 లక్షలు రిలీజ్ చేశారు. ఇట్లా వెంటపడ్డా కానీ ప్రయోజనం లేదు. ఆ తర్వాత కూడాను దానికి ఆయన ఏమీ పని చేసింది లేదు. ఎలాగో మ్యానిపులేషన్స్, మేనేజ్మెంట్ ఎట్నో కొట్ట పదవిలో ఉండటము, అధికారంలోకి రావటము ఆయనకు తెలిసినటువంటి విద్య. పదవిలో కొనసాగటం కూడాను చేయగలుగుతారు, ఏం చేయకపోయినా కానీ. ఇప్పుడు స్వల్ప అమౌంట్ R&R ప్రాజెక్టుగా ఇవ్వటం వల్ల మనకి లబ్ధి చేకూరుతుంది. కాబట్టి మన కళ్ళబుద్ర అక్కడ రిజర్వాయరు అంటే కాలువలకు పూర్తి అవ్వలేదు కాబట్టి కాలువలకి నీళ్లు వదలడానికి వీలు పడకపోయినా కనీసం మనకి వాటర్ టేబుల్ పెరిగితే దాహార్తి తీరుతుంది. చుట్టుపక్కల ఎన్నో గ్రామాలు దేశంలో ఎక్కడా కూడాను ఎదుర్కొన్నటువంటి దాహార్తి, మంచినీరు లేక విలవిల్లాడిపోయినటువంటి గిద్దలూరు పట్టణానికి కానీ నీళ్ళు ఇవ్వాలి అంటే, మంచినీరు ఇవ్వాలి అంటే, వారి యొక్క దాహార్తి తీర్చాలి అంటే, తాగునీరు వసతి కల్పించాలి అంటే ఖచ్చితంగా ఈ తక్కువ అమౌంట్తో ఉన్నటువంటి R&R ప్రాజెక్ట్ని మనం ఇప్పించుకోగలిగితేనే సాధ్యము. అది ఎలా సాధ్యము? చంద్రబాబు నాయుడు గారి యొక్క చరిత్ర చూస్తే పులిచింతల ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి చొరవతోటి కృష్ణా నది, ప్రకాశం బ్యారేజ్ కింద ఉన్నటువంటి కృష్ణా ఆయకట్టు స్థిరీకరణ కోసం 40 TMCల ఆయకట్టు స్థిరీకరణ కోసం కేటాయింపబడిన 40 TMCలని ఒడిసి పట్టుకోవడానికి రాజశేఖర రెడ్డి గారి చొరవతోటి అక్కడ ఏర్పాటు చేయబడినటువంటి పులిచింతల ప్రాజెక్టు పూర్తయిన తర్వాత రోసే గారి టైంలో కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలోని ప్రాజెక్టు పూర్తయింది. పెట్టవలసినటువంటి 9 క్రస్ట్ గేట్లు పెట్టలేదు కాంగ్రెస్ హయాంలో. తర్వాత విజయమ్మ గారు ఆ రోజు ధర్నా కూడా చేశారు, ఆ ప్రాజెక్టు పైన క్రస్ట్ గేట్లు పెట్టాలి అని చెప్పేసి. ఆ రోజు నేను కూడా ధర్నాకి హాజరవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలలో తెలంగాణ ప్రాంత వాసులకి నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్టు కరెక్షన్ 700 కోట్లు 750 కోట్లు ఎంతో చెల్లింపులు చేస్తే నీళ్లు మనం 40 TMCలు పట్టుకునేటటువంటి అవకాశం ఉండింది. కానీ ఆయన ఉన్న 5 ఏళ్ళలో ఆ పని చేయలేదు. కాబట్టి ఆ ఏ నీటి ప్రాజెక్టు పట్ల కూడా ఆయన శ్రద్ధ వహించలేదు. ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వాలా, రైతుల కడగండ్లను తొడవాలా అనేటటువంటి ఆలోచన ఏ రోజు చేయనటువంటి ఆయన నేపథ్యాన్ని ఈ సాక్ష్యాలతో సహా మీ ముందరికి నేను చెబుతూ, ఇప్పుడు మీరు ఖచ్చితంగా మీరు వ్యవసాయం సంగతి పక్కన పెట్టండి, మనకు మంచినీళ్ళకి గిద్దలూరు ప్రాంత వాసులు కానివ్వండి, మన మార్కాపూర్ చుట్టుపక్కల వారు కానివ్వండి, వాటర్ టేబుల్ పెరుగుతుంది, బోర్లన్నీ కూడా రీఛార్జ్ అవుతాయి. ఎర్రగొండపాలెం కానివ్వండి, ఖమ్మం చుట్టుపక్కల కానివ్వండి, బేస్తారపేట కానీ ఖచ్చితంగా నీళ్ళన్నీ కూడాను రీఛార్జ్ అయ్యి మనకి ఉచిత విద్యుత్ ఎలాగో రాజశేఖర రెడ్డి గారి దేవల్ల మనం అనుభవిస్తున్నాం. కాబట్టి దాన్ని ఎవరు నిరాకరించలేని పరిస్థితిలో మన పంటలకి, ఇటు మనకి సాగునీరుకి కూడాను లబ్ధి చేకూరుతుంది. కాబట్టి ఇది ప్రజలు బయటికి వచ్చినా రాకపోయినా కానీ ఆ ప్రాంతంలో పుట్టి ఇంతవరకు జరిగినటువంటి ప్రాజెక్టు
లో మీ తెలుగుదేశం పార్టీ వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఏమీ లేకపోయినా ఆ ప్రాంతంలో పుట్టినందుకు ఆ ప్రాంతం రుణం తీర్చుకోవడానికన్నా ఆ ప్రాంత వాసులుగా మీకు మనసులలో వస్తే బాగుండనే ఆలోచన ఉంటుంది. కానీ మీకు రావడానికి ఇబ్బంది ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్గా కలిసైనా సరే ఆ ప్రాంతం ఎమ్మెల్యేలు మీరు ఎన్నుకోబడ్డారో ఈవీఎంల ద్వారా ఎన్నిక కాబడ్డారో తర్వాత సంగతి చరిత్రలో తేలుతుందో తర్వాత సంగతి. ఇప్పుడైతే ఆ ప్రాంత వాసుల యొక్క రుణం తీర్చుకోవడానికి ఏదో రకంగా అయినటువంటి మీ యొక్క ప్రజా ప్రాతినిధ్యాన్ని సరిగ్గా పరిపూర్ణంగా ఈ ఒక్కటి మీ జీవిత కాలంలో మీరు చేయగలిగినటువంటి ఏకైక మంచి పని ఇది. దీనికి మించి ఇంకా మంచి పనులు వేరే ఏమైనా చేయొచ్చు, కానీ దీనికి మించి మాత్రం మీరు అద్భుతమైన మంచి పని చేయగలిగింది ఏమీ ఉండదు. కాబట్టి దయచేసి మేము సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో, కేవీ సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రతినిధులు మేము తిరిగినప్పుడు వెలుగొండ ప్రాజెక్టు గురించి మమ్మల్ని అందరినీ కూడాను అవహేళన చేస్తూ మాట్లాడిన వాళ్ళ పేర్లు అనవసరం. తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. మేమే ఆంధ్రకల్లి తిరిగి అప్పుడప్పుడు ఊర్లలో కొద్ది గొప్ప ధర్నాలు చేసో సభలు పెట్టి ఆ ప్రాజెక్టును ఉనికిని లైవ్లో ఉంచడం జరిగింది. కాబట్టి పులసుబ్బయ్య గారి తదనంతరం ఇదంతా కూడా జరిగింది. పులసుబ్బయ్య గారి కాలంలో ఆయన కంబం చెరువుకు నీళ్లు రావాలని చెప్పేసి ఆయన పోరాటాలు చేశారు. ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులను కదిలించి ఆయన మామూలుగా బ్రహ్మాండంగా ఉపన్యాసాలు ఇచ్చేసి ప్రభుత్వాల్లో కొద్దిగా గొప్ప చురుకుదనం వచ్చేలాగా చేసేవాళ్ళే, కానీ సరే సాధ్యం కాలేదు. ఆయన తదనంతరమే ఈ వెలుగొండ ప్రాజెక్ట్ అనేటువంటి కాన్సెప్ట్ మూలన పడిపోయినటువంటి కాన్సెప్ట్ని బ్రిటిష్ వారి టైంలో వేయబడ్డటువంటి ఈ ఉన్నటువంటి కాన్సెప్ట్ని సుబ్బారెడ్డి గారు బయటికి తీసుకొచ్చి దాన్ని లైవ్లో ఉంచడం జరిగింది. కాబట్టి పేరు పులసుబ్బయ్య గారి పేరు పెట్టినా కానీ ఈరోజు ప్రజలకి ఉపయోగంలోకి రావడానికి మాత్రం పూర్తిగా ఈ రోజున మీ భుజస్కంధాలపైన బాధ్యత ఉన్నది. మీ కన్న తల్లి రుణం తీర్చుకోండి, ఆ కన్న ప్రాంతం యొక్క రుణం తీర్చుకోవాల్సిందిగా నేను ఆ ప్రాంత వాసిగా వెలుగొండ ప్రాజెక్టు సాధన సమితి సభ్యుడిగా నాకున్నటువంటి కొద్ది గొప్ప అర్హతతోటి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.